భారతీయ సిమెంట్కు మరోసారి నోటీసు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా లీజు పొందడంపై తాకీదు. వ్యక్తిగతంగా హాజరై వాదన వినిపించేందుకు అవకాశం. రామ్కో సిమెంట్స్కు నోటీసు. అరగంటలో జూమ్ కాల్ ద్వారా ఇండస్ట్రీస్ తెచ్చామని ఒక పక్క చెబుతారు, ఇంకో పక్కేమో ఇప్పటికే కొన్ని ఒక 65 ఇండస్ట్రీస్ ఈ మధ్యకాలంలో మాకొద్దు బాబు అని వెళ్ళిపోయినాయని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఏదో రకంగా శుభ్రంగా నడిచే కంపెనీలకి వాళ్ళకి నిజంగా అవసరమైతే లీజులు ఇప్పించాలా, ఈ ఉన్న వాటిని క్యాన్సిల్ చేయించే విధంగా ప్రభుత్వాలు పగబట్టాలా? శేఖర్ గారు చెప్పండి, ఈ పరిణామం మీద వాళ్ళు వచ్చిన ఈ ఎల్లో మీడియాలో వచ్చిన వార్త మీద మీ కామెంట్ ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, మీకు అలాగే దిలీప్ రెడ్డి గారికి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో మనం చూసాం సార్. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లాలో యూబీ కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీని ఎలా బెదిరించారో చూసాం. తర్వాత చెట్టినాడు సిమెంట్స్ ఎలా బెదిరించారు, శ్రీ సిమెంట్స్ ఎలా బెదిరించారు, ర్యాంకో సిమెంట్స్ ఎలా బెదిరించారు. ఇలా సిమెంట్ ఫ్యాక్టరీలన్నింటినీ బెదిరించి ఎలా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో మనం చూసాం. అదే కాకుండా అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ దగ్గర మాకే కావాలి, ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ మాకే కావాలి అని చెప్పి కియా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించిన పరిస్థితి మనం చూసాం సార్. ఇలా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు గుంజుకోవడంలో భాగంగా ఉండడంతో కోకోకోలా ఫ్యాక్టరీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలా వీళ్ళు అధికారంలోకి వచ్చిన 10ల సంఖ్యలో ఫ్యాక్టరీలు తుర్రుమని పారిపోయాయి సార్ రాష్ట్రం నుంచి. అయ్యా బాబోయ్, ఈ దోపిడీని, ఈ అరాచకాన్ని మేము భరించలేమని చెప్పి పారిపోయాయి సార్. తర్వాత ఇప్పటికే ఉన్నటువంటి కంపెనీస్ మన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో కూడా ఆ ప్రస్తావన అనేది వచ్చినట్లుంది కదా, ఎమ్మెల్యేలు చాలా అరాచకంగా చేస్తున్నారు, ఇది చాలా చంద్రబాబు గారే హెచ్చరిస్తున్నారు మన పార్టీ వాళ్ళని కూడా అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలేమో. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతారు సార్. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ మాత్రమే అవుతారు సార్. ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు సార్. పారిశ్రామికవేత్తలు మాత్రం భయాందోళనలతో పరారవుతున్నారు సార్. ఇది సార్ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఎన్ని జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అనే వార్త మాత్రం పొద్దున్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో మనం చూస్తాం సార్. ఎస్, ఇక సార్ భారతీయ సిమెంట్స్ సార్. భారతీయ సిమెంట్స్ అనేవి రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి ఫ్యాక్టరీ. భారతీయ సిమెంట్స్ అనేవి ప్రతి నెల ఏదైతే మన ఆఖరికి ఎందుకు సార్, భారతీయ సిమెంట్స్ ద్వారా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే శ్రీకారం చుడితే వాళ్ళకి సబ్సిడీలో సిమెంట్ ఇచ్చినటువంటి గొప్ప సంస్థ భారతీయ సిమెంట్స్. అలాంటి సంస్థ మీద మైనింగ్ లీజులు నిబంధనల ప్రకారమే ఉన్నా సరే వాటిని రద్దు చేసి మళ్ళీ మీరు వివరణ అని చెప్పేసి మళ్ళీ నోటీసులు ఇస్తా ఉన్నారంటే ఇంతకు మించి దౌర్భాగ్యం ఏంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించుకోవాలి అని చెప్పేసి భారతీయ సిమెంట్స్ ను మూసేస్తాం, దాంతో పాటుగా ర్యాంకో సిమెంట్స్ ను మూసేస్తాం. అంటే మీకు పరిశ్రమలు అక్కడ ఉండి స్థానిక యువతకు ఉపాధి వచ్చి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి సిమెంట్ ద్వారా మీకు కూడా జిఎస్టీ వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కానీ ఇవేం మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించుకోవాలి, ఆయన మీద బురద జల్లాలి సార్. మీకు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను సార్, చంద్రబాబు నాయుడు గారి మాటలు మొత్తం కూడా బడాయి మాటలు అని చెప్పి ఒక రోజు చర్చా కార్యక్రమాలు మీకు చూపించాను సార్. 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పడం తప్పిస్తే వాస్తవ రూపంలో ఎక్కడా ఉండవు సార్. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కనిపిస్తాయి సార్. అర్సలాస్ మెటల్ ని జగన్మోహన్ రెడ్డి గారు 2022 దావోస్ లో తీసుకొచ్చి వాళ్ళకి సూత్రప్రాయంగా భూములు కేటాయించింది మా ప్రభుత్వ హయాంలో అంటే వాళ్ళదంటాడు సార్. ఎన్టీపీసీ మేం తీసుకొస్తే వాళ్ళదంటాడు సార్. అంతెందుకు సార్, ఎంత దుర్మార్గం అంటే మీరు ఎన్నోసార్లు సందర్భాల్లో చర్చా కార్యక్రమాలు మాట్లాడుతారు సార్. ఇండోసోల్ అనేది అక్రమంగా భూములు కేటాయిస్తున్నారు అది ఇది అని చెప్పేసి రాసేవాళ్ళు సార్ ఈనాడు పేపర్లో. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండోసోల్ చంద్రబాబు మీద ఇచ్చాడని చెప్పి రాసుకుంటారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు రాశారు. ఆ తర్వాత మరి ఏం కుదిరిందో రాజీ ఒక ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినట్టున్నారు. మా వైఖరి మారిపోయిందేమో అనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ రాయట్లేదు సార్. ఫ్రంట్ పేజ్ యాడ్ చేశారు సార్, అది కూడా అమరావతికి శంకుస్థాపన అన్నట్టుగా సార్. మళ్ళీ పునఃశంకుస్థాపనలో ఫుల్ పేజ్ యాడ్ చేశారు సార్. సో తర్వాత సార్ ఇంకో విషయం సార్, అదానీ డేటా సెంటర్ తో పాటుగా రిక్రియేషన్ సెంటర్, టెక్నాలజీ పార్కు, అదే విధంగా వాళ్ళందరికీ 22,000 మందికి జాబ్స్ వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒప్పందం చేసుకుని సబ్సీ కేబుల్ ను కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే ఈ రోజు వచ్చి దాన్ని గూగుల్ అని చెప్పుకుంటారు సార్. ఒకవైపు సార్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారిని అసమర్థ ముఖ్యమంత్రి అంటాను సార్ నేను. ఎందుకంటే అసమర్థ ముఖ్యమంత్రి సార్, పాపం సార్ ఆయన. ఎందుకంటే ఆయన ఏమి చేయడం చేత కాదు, అందుకే ఎదుటి వాళ్ళు చేసిన తానే అని చెప్పుకుంటా ఉంటాడు సార్. ఉదాహరణకు సార్
నేదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి హైటెక్ సిటీని తానే అని చెప్పుకుంటాడు. ఓకే, అవన్నీ రాజశేఖర పాత రెడ్డి గారు విషయాల్లోకి వెళ్తే చాలా అవుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అవును సార్, అందుకే సార్. గూగుల్ డేటా ఆదాని డేటా సెంటర్ వచ్చినప్పుడేమో ఆయన అసలు ఇన్ని రాయితీలు అవేమి ఇవ్వకుండా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్కి వచ్చేసరికి 200 ఉద్యోగాలకి 22,000 కోట్ల రాయితీ ఇస్తామని వీళ్ళు చెప్పారు. మొన్న ఆర్ఎస్ఎల్ మిట్టల్కి కూడా భారీ రాయితీలు ఇస్తుంటే ఈఎస్ శర్మ గారు ఉన్నారు కదా, ఆయన అభ్యంతరం చెప్పారు, ఏమిటి ఈ రాయితీలు ఏంటి, ఈ రకంగా ఇవ్వటం ఏంటి అని. 99 పైసలకు భూములు ఇవ్వటం అది చాలా విచిత్రమైనటువంటి ఇదిగా ఉంది. భారతీయ సిమెంట్ నోటీస్ ఇవ్వటం మీద మీ కామెంట్? అంటే ఒకటి సార్, 1 bird in hand is better than 2 birds in bushes. నువ్వు ఏదో కంపెనీలు తీసుకొస్తాను, ఇక్కడ ఉన్న కంపెనీలు పొలిటికల్ వెండెట్టా అనేది కొట్టొచ్చినట్టు కనబడడం వల్ల మీరు ఏం బాపుకుంటారు? ఇండస్ట్రియల్ పరంగా ప్రయోజనం ఉండదు, స్థానికులకి ప్రయోజనాలు నెరవేరవు, రాజకీయంగా మీకు కూడా ప్రయోజనం నెరవేరదు. ఆల్రెడీ వివరణ ఇచ్చినారు భారతీయ సిమెంట్ వాళ్ళని. ఒక ప్రపంచ స్థాయి మెరుగైన ప్రమాణాలతో నడిచే ఒక సంస్థ, తద్వారా స్థానికులకు కూడా ప్రయోజనం పొంది మన రెప్యుటేషన్ కూడా బయట ప్రపంచంలో తీసుకొచ్చి పెంపొందించేటటువంటి ఒక సంస్థని నిష్కారణంగా, లేకుంటే ఒకసారి ఆల్రెడీ వివరణ ఇచ్చినారు, మళ్ళీ వివరణ కూడా ఇచ్చవచ్చు, కానీ ఎంటబడ్డట్టుగా చేయడము అనేది ప్రజల దృష్టిలో కూడా స్పష్టంగా కనబడుతుంది కదా, తెలిసిపోతుంది. ఇట్లాంటి 4 సంఘటనలు పైలప్ అయిపోయిన తర్వాత ప్రజలే ఒక అభిప్రాయానికి వస్తారు, వీళ్ళు మెరిట్స్ వైజ్ వెళ్తలేరు, కక్ష సాధింపు కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఓనుడ్ బై ఎవరికి సంబంధించిన సంస్థ అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మిట్టల్ కంపెనీ ఇనాగ్రేషన్ శంకుస్థాపన అప్పుడు అరగంట జూమ్లో వచ్చేసింది మాకు అని చెప్పారు. సరే, అది గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది రెప్యూటెడ్ గా ఉండి సర్వీస్ చేస్తూ చాలా మంది ప్రొఫెసర్ నాగేశ్వరి గారు, లేకపోతే ఇప్పుడు ఇందాక మిత్రుడు వెంకట, వీళ్ళంతా ఒక కామెంట్ చేశారు, మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, ఒక జూమ్ కాల్లో విశాఖ ఉక్కు కూడా ప్రైవేటైజేషన్ కాకుండా సొంతకాలను క్యాప్టివ్ మైన్స్ తెప్పించవచ్చు కదా అని వీళ్ళు సర్వైవల్ కోసం, ఇండస్ట్రీ సర్వైవల్. రైట్. మరొక వార్తకి వెళ్దాం. తహసీల్దార్ లేరి 337 మండలాల్లో ఆ పోస్టులు ఖాళీ, ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ల కొరత, సగానికి సగం మండల ఆఫీసులు ఖాళీ, మరో 28 మండలాల్లో ఇన్ఛార్జీల పాలన, పరిమితికి మించి డీసీలుగా పదోన్నతులు అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే సీఎంకి మాత్రం ఫీల్ గుడ్ నివేదికలు ఇస్తున్నారట. సో ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ సమాచారం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒక ఆయన ఎవరో కేసు అలీషా అన్న ఆయన ఒక సమాచారం అడిగారు. దాని ప్రకారం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న బెల్ట్ షాప్ లిస్ట్ కావాలని అడిగితే మరి అధికారి ఎవరో ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. డిపిఎల్ క్రైమ్ ఫ్రమ్ 110/24 to 26 వరకు, 15/3 మార్చి వరకు, ఈ నెల 15 వరకు లిస్ట్ ఇస్తే దాంట్లో ప్రతి జిల్లాలోనూ ఎన్ఎస్ బెల్ట్ షాపులు ఉన్నాయి. మొత్తం మీద 19,000కు పైగా నడుస్తున్నట్లుగా చెప్పారు. నిజానికి 1,00,000 నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. సో ఈ ప్రభుత్వ తీరుని ఇవన్నీ రిప్రజెంట్ చేస్తున్నాయి శేఖర్ గారు.